శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 8. దత్తావతారముల వర్ణనము. బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే. ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానం పూర్తి చేసుకొనిన తదుపరి ఇలా చెప్పడం ప్రారంభించెను. నాయనా శంకరభట్టు, ఆత్మ సాక్షాత్కారమగునప్పుడు 16 కళలు తమ తమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యంలోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము కర్మలు అన్నియును బ్రహ్మస్వరూపంలో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానం కొరకు పరితపించువారు ఎవరైనను బ్రాహ్మణుడే అగును. ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, జలము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానా విధమైన నామములు అను వాటిని 16 కళలని అంటారు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశ కళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము. ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారం వలన మనోనైర్శల్యము ఏర్పడును. విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణం అనునది విశ్వంలోని సమస్త ప్రాణము. సూక్షాత్మ, హిరణ్యగర్భ నామములతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భ అను నామమున్నది. మానవుని యొక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరమని పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరం రోగగ్రస్తం అగును. ఆ తదుపరి మాత్రమే స్థూల దేహము రోగగ్రస్తం అగును. సృష్టి ప్రేరణలో విశ్వాసం ఏర్పడిన తర్వాత పంచభూతములు ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుతుంది. మనస్సు ఆహారంచే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచనా స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞయాగాది క్రతువులను యథావిధిగా ఆచరించుచు ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారం మంత్రములను ఆలపించిన ఎడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణం జరిగింది. నామరూపములు లేకుండగా ప్రపంచం ఉండజాలదు. ఈ విధంగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యలు 16 రంగులతో ఏర్పడింది. మనలోని ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దేవత చేత ప్రభావితం అవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు 16 కళలు తమ తమ భూతములలో లీనమైపోతాయి. యోగి యొక్క భౌతిక శరీరమందలి ఇంద్రియములలోని శక్తులు విశ్వాంతరాలంలోని భూతములలో లీనమవుతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలను ఆచరించకుండా ఉండలేరు. అహం నశించనిదే మోక్షం కలుగదు. మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు, బుద్ధి అను వాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి పూర్వజన్మలలోని కర్మఫలములు ఏమీ మిగిలవు. అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మ సాక్షాత్కారం జరగదు. అందువలన యోగికి ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు శృతి కర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దాని యొక్క మాయాజలం అన్నియును శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడుగా అవుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూల దేహము కర్మఫలంను అనుభవించుచున్నను. యోగికి స్థూల దేహ స్పృహ లేనప్పుడు ముక్తావస్థలోనే ఉండును. పరమాత్మ సిద్ధావస్థలో ఉన్న యోగి ద్వారా కూడా తమ దివ్యలీలను ప్రకటించవచ్చును. యోగికి ఈ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగం చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు యోగి యొక్క అహంకారం పరమాత్మలో లయమైపోవలను. శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగంలోనికి
గోకర్ణంలోని మహాబలేశ్వర లింగంలోనికి మరికొన్ని దివ్యస్థలములలోనికి సూర్యమండలం నుండి శక్తిపాతంను చేసి ఉన్నాడు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరపవలెను. లేని ఎడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా అర్చనలు జరుపువారు అందరూ శిక్షింపబడతారు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తునిలోనికి సూర్యమండలం నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతరజ్ఞానం కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుతారు. శ్రీశైలం నందు శక్తిపాతము శ్రీ బాపనార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగింది. సూర్యమండలం నుండి తేజస్సు వెలుపడి అందరూ చూస్తుండగానే మల్లికార్జున లింగంలోనికి లీనమైంది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు ఈ శక్తిపాతమునకు అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయం, తెలుసుకోనదగిన విషయము. శ్రీశైలంలో శాంతి జరిగింది. వేలాది మందికి అన్నదానం జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడింది. శక్తి ఉగ్రతత్వంను వీడి శాంతితత్వంలో నిలిచినప్పుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును. అయితే పీఠికాపురంలోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడం లేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరగవలెనని, అన్నదానం జరగవలెనని సూచించినను అచటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చారు. శ్రీపాదుడు షోడశ కళా ప్రపూర్ణులు. కాలం గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు 2వ సంవత్సరంలోనికి ప్రవేశించారు. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమును విషయమును బోధ చేయుచుండిరి. తమ 16 సంవత్సరాల వయసులో పీఠికాపురంను వీడిరి. ఆ తరువాత 14 సంవత్సరములు కురువపురము తదితర ప్రాంతములు సంచరించినను వారి వయస్సు మాత్రం 16 సంవత్సరములందే నిలిచి ఉండెను. దత్తాత్రేయుని షోడశావతార నామాలు. 16 సంఖ్యకు మరి ఒక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగంలో 16 రూపములతో దర్శనమిచ్చి ఉండిరి. అవి: 1 యోగిరాజు, 2వది అత్రివరదుడు, 3 దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, 4 కాలాగ్నిశమనుడు, 5 యోగి జనవల్లభుడు, 6 లీలా విశ్వంభరుడు, 7 సిద్ధరాజు, 8 జ్ఞానసాగరుడు, 9 విశ్వంభరావధూత, 10 మాయాముక్తావధూత, 11 ఆది గురువు, 12 సంస్కారహీన శివస్వరూపుడు, 13 దేవదేవుడు, 14 దిగంబరుడు, 15 దత్తావధూత, 16 శ్యామ కమల లోచనుడు. శ్రీ దత్తప్రభువులు భోగమోక్ష ప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను 4 వేదములు 4 కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్నీ అపవిత్రతను పోగొట్టగలిగిన వేదములే. అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడి ఉండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు దేవతలకు, సప్తర్షులకు కూడా అసాధ్యము. పూర్వము వామనావతార సమయంన వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భం నుండి తల ఒక పర్యాయం బయటకు వచ్చి పరిసరాలను పరికించి తిరిగి గర్భస్థమయ్యెను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరలా జన్మించారు. వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననంలోనూ అదే విధంగా జరిగింది. ఈ ప్రకారంగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆ జన్మ ద్విజులు, ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించారు కనుక ఈ అవతారంన వారికి గురువు అనే వ్యక్తి లేడు. శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రం నందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించారు. వాస్తవానికి వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపము కాక వారికి అతీతంగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించారు. సృష్టి యందలి ప్రవృత్తి గణములు, నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేశ తత్వమని సూచించుటకు గణేశ చతుర్థి దినంన ఆవిర్భవించారు. చిత్తా నక్షత్రానికి అధిపతి అంగారకుడు. అంగారకుణ్ణి మంగళగ్రహమని కూడా అంటారు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు, సర్వశుభాలను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రం నందు జన్మించారు. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును.
శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర కనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామిని అని తెలియచేయుటకు తులారాశిలో జన్మించారు. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నంలో జన్మించి వారు విశ్వప్రభువు అనియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తి అనియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు. ధర్మ సంకటం ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపథం దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి ముక్కోటి దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్త దేవతా స్మరణ చేసిన ఫలం లభించును. శ్రీదత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామం చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకం చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మీ కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి ఎందలి సమస్త స్త్రీ దేవతా శక్తులు శ్రీపాదుల వామభాగం నందు కలవు. సమస్త పురుష దేవతా శక్తులు శ్రీపాదుల వారి కుడి భాగం నందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, పారత్రోలువాడు అని అర్థం. వేంకారము అమృత బీజము, కట అనుది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును, సకల పాపములను పారుద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాద శ్రీవల్లభుడు అభిన్నమూర్తులు. అప్పుడు నేనిలా అన్నాను, అయ్యా తిరుమలదాసు, వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెనని పూర్వపు పెద్దలు సూచించారు. శ్రీపాదవల్లభులు దానికి కొంత భిన్నంగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసింది. బ్రాహ్మణ లక్షణములు. అంతటా తిరుమలదాసు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాన అన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము ఉన్నగు వాటికి లోనైన ఎడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైనను లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరించబడును. అతని శరీరం నందలి జీవకణములు సహితం అనేక మార్పులకు లోనై చండాలత్వం పొందును. అప్పుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వం పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధంగా ఉన్న అతని శరీరం నందలి జీవకణములు బ్రాహ్మణత్వం పొందును. ఈ విధంగా బ్రాహ్మణత్వంను పొందినవాడు విశ్వామిత్రుడు. శనేశ్వరుడు 3 రాసులలో ప్రయాణం చేయు 7.5 సంవత్సరముల కాలంలో ప్రతి మనుష్యునకు శరీరం నందలి జీవకణములు మార్పులను చెందును. పాత జీవకణాలు నశించును, కొత్త జీవకణాలు సృష్టించబడును. ఈ ప్రక్రియ అంతయు మనుష్యులకు తెలియకుండానే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగన పోషణ, వాణిజ్యాదులయందు నిరతుడైన ఎడల, అది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రం ఎంతమాత్రమూ నిలవదు. అతని మనస్సు, బుద్ధి, శరీరం అనేక మార్పులకు లోనై వైశ్యత్వం పొందును. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తి అవలంబించిన పరశురాముని వలె ఉండును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్రవృత్తి అవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? జన్మతః శూద్రుడనైన నేను శ్రీపాదుల అనుగ్రహం వలన బ్రహ్మజ్ఞానంను పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా కాని, క్షత్రియుడిగా కాని, బ్రాహ్మణుడిగా కాని మారవచ్చును. కేవలం ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రాన శిక్ష వేయకుండుట కాని, శిక్ష వేయుట కాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభ అశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనైన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించవచ్చును. జన్మతః బ్రాహ్మణుడైన వాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మించవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసం వర్ణ వ్యవస్థ ఏర్పడైంది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణతత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాదవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చారు. శంకరభట్టు, నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనం బ్రాహ్మణ భోజనమే. కర్మ రహస్యము. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోను ధ్యాసలోను ఉండేడి ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు, పవిత్రములు.
అయిన దివ్య స్పందనలతో నిండి ఉండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందనలన్నీయును విషపూరితములై ఉన్న కారణాన కలుషిత వాయుమండలంలో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యమును స్వీకరించరు. దీనిలోని రహస్యం ఇదే సుమా. జీవులు తమ పరిణామ క్రమంలో కాని విపరిణామ క్రమంలో కాని కర్మసూత్రంను అనుసరించి జన్మించుటకు అసలు కులంలన్నవి ఉండవలెను కదా. అందుకే ఈ ఏర్పాట్లు జరిగినాయి. జాన్ అనతను జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణంగా పరిణామక్రమం యొక్క చివరి దశలో కురువపురంలో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహంను పొందగలిగెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవులైనను అనేక సంవత్సరాల వరకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణం వలన గుర్తించిన తదుపరి కూడా ఇంకను ఎంతయో సాధనాక్రమంనా గాని అతనికి శ్రీదత్తుని అనుగ్రహంను పొందు సాధ్యం కాలేదు. అప్పుడు శంకర్ భట్టు ఇలా అడిగాడు, అయ్యా, మీరు జీవకణంలో మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతి జాతికిని ఒకే ఆత్మ ఉండునా? పార్వతీదేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి? అంతట తిరుమలదాసు ఇలా అనెను, ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీ దత్తుని నుండి వెలుపడిన భాగము. సదా దానిలో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకొనున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తం కాదు. స్పృహ కలిగి ఉండి జీవించి ఉండిన జీవులలో జీవకణములు ఏ విధంగా ఉండునో అదేవిధంగా ఆ సామూహిక వ్యక్తిత్వం నందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధంగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును, ప్రతి పట్టణముకు ఆత్మ ఉండును, ప్రతి దేశముకు ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధంగా హిమవన్నగమునందు అభిమానము గల దేవతాశక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు అనిన ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థం. సూర్య భగవానుని వలన మాత్రమే సర్వజీవులును తమ తమ కార్యకలాపాలను సాగించగలుగు చైతన్యంను పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు, ఆ సూర్యుని అభిమాన దేవత స్వరూపంగా ఉన్న దేవతాత్మ వేరు. శ్రీపాదవల్లభులు 30 సంవత్సరముల వయసులో గుప్తమయ్యధరని నీతో చెప్పితిని. కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యరు. వారు సర్వంతర్యామి కదా. తిరిగి విలీనమగుట అనగా ఏమి అని నీవు అడగవచ్చును. వారు సర్వంతర్యామిగా ఉన్నను వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరంగా కోటాను కోట్ల బ్రహ్మాండములు ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశంతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోని పరిణామ దశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధంగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించెదరు. ఇనుమును సూదంటురాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యంతో కూడి ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమునర్చి సృష్టి అందలి ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారము వచ్చును. పంచకన్యల వివరణ. శంకరభట్టు తిరుమలదాసును ఇలా అడిగాడు, అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తదా పంచకన్యాం పటేన్నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు కదా. ఈ విషయం నాకు అంత సులభంగా అర్థమగుటలేదు. వివరించగలరని ప్రార్థన. అంతటా తిరుమలదాసు ఈ విధంగా చెప్పారు. అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలనని మాయోపాయంను పన్నెను. కోడి రూపంను ధరించి కొక్కొరకో అని అరిచెను. వేకవజామున అయ్యనని అనుష్ఠానం కొరకు గౌతముడు బయలుదేరను. మహాపతివ్రత అయిన అహల్యను అతను తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు కనుక అహల్య వ్యామోహంన ఉన్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యని పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్య రూపం యొక్క శరీరము నందలి జీవ అణువులన్నీయు దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన
ఇంద్రుని చూసి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించెను. అంతట అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. అహల్య గౌతముని కంటేను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి అందుండెను. అహల్య శాపం వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యము నొంది శివార్చనమున స్వస్థుడాయెను. అహల్య మనశ్శక్తి జడత్వం నొందెను. దానితో ఆమె శరీరం కూడా జడత్వం నొంది పాషాణమయ్యెను. శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాప విమోచనం కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. 5 రూపములైనను 5 మనస్సులు ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే. ఇది ఒక విచిత్రమైన విషయము. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండంన ఆవిర్భవించెను. ఆమె అయోనిజ. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్నిప్రవేశం చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చారు. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియుము. భూచక్రమునందలి 12 రాసులలో 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యవనవతిగా ఉండగా గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యవనవతిని సంతృప్తిపరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. వివాహ సందర్భంన చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట కష్టతరము కాదు. తారాదేవికి బృహస్పతిని చూసినప్పుడు భర్తృభావమే కలిగేది కాదు. ఆమెలో తన ఏడల భర్తభావంను కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించెను. తారాదేవి శరీరం నందలి జీవాణువులు ఆమె మన ప్రవృత్తికి అనుగుణంగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపం నిలిచి ఉండెను. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండెను. ఈ విధంగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వం బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రమూ కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధం కాలేదు. సృష్టి నియమాల ప్రకారం 27 నక్షత్రములను చుట్టి వచ్చుట చంద్రుని ధర్మము. అది గురుగ్రహ ధర్మం కాదు. ఆ విధంగా గురుగ్రహం సంచరించిన ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైనది ఏది విచ్ఛిన్నం కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మం. నాయన, ఈ ధర్మ సూక్ష్మం అనుసరించి తారాదేవి మహాపతివ్రత. భీష్ముడు అంపశయ్యపై ఉండగా ధర్మరాజునకు హితోపదేశం చేసెను. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దానిని నిరోధింపవలెను, లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతం నుండి వైదొలగవలెను అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది పక్కున నవ్వెను. అంతటా భీష్ముడు ఇట్లనయు ద్రౌపదీదేవికి మానభంగం జరుగు సందర్భంన నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటుని. అందువలన నా బుద్ధి భ్రష్టుపట్టిపోయెను. ఆ చెడు రక్తం అంతయు ఇప్పుడు శరీరం నుండి బయటకు వెళ్ళింది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితంగా ఉన్నది. సత్యం బోధపడింది అనెను. జీవి పరిణామ దశలో అనేక జన్మలు ఎత్తుచుండును. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మించవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచల స్వభావులైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావం గల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జనించెను. మృదు స్వభావం కలిగిన భార్య విభీషణుడుగా జనించెను. కల్పాంతరం నందు వీరు మువ్వురును మండోదరి పురుషుడుగా జనించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగా అయ్యెను. రావణ వదనాంతరం విభీషణునికి పట్టపురాణి అయ్యెను. వాలికి భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, రావణుని భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగా ఉన్నప్పుడు జీవాణువులు వేరువేరుగా ఉన్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు శంకర్ భట్టు ఇలా అనెను. అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో ఉండవలెననియు పురుషులు ఏకపత్నీవ్రతులై ఉండవలెననియు చెప్పుదురు కదా. బహుభార్యాత్వం కాని బహుభర్తృత్వం కాని నిందనీయములు కాదా? కర్మచక్ర పరిణామము. అంతటా తిరుమలదాసు ఈ విధంగా చెప్పెను. నీవు చెప్పినది అక్షరాలా నిజం. ఒకడు నిష్కారణంగా భార్యను హింసల పాలు చేసిన ఎడల 7 జన్మముల బాలవైధవ్యం పొందునని చెప్పబడింది.
ఒక పురుషుడు నలుగురైదుగురు స్త్రీలను వివాహం ఆడిన ఎడల మరుజన్మంలో ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ నలుగురైదుగురు స్త్రీలు తమ కామవాసనలు సంస్కారములు నశింపని ఎడల పురుష జన్మమునెత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇలా ఒక జన్మయందే జరిగినచో వ్యభిచార దోషం కలుగును. అలా కాక ఆ స్త్రీని వేరు వేరు జన్మలందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన ఎడల దోషం లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచక్రం నందు ఇటువంటి వింతలు ఎన్నియో జరుగుచుండును. స్త్రీ జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మంను ఆచరించవలెను. పురుష జన్మ ఎత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మం ఆచరింపవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాక ఇటు స్త్రీ జన్మకు కాని చెందకుండగా నపుంసక జన్మ ఎత్తి సంసార సుఖమన్నది ఏమిటో తెలియక దుఃఖాన్ని అనుభవించుచు మనస్తాపాన్ని పొందుదురు. మాంస భోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దానిని భుజించాడు అనుకొనుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధను అనుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలంలో నిక్షిప్తమై ఉండును. నాయన, వాయుమండలం నందు బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై ఉండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మల వలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసింపవలనని తలుచును. ఆ కారణం చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మ ఎత్తును. ఆ మానవులు మేక జన్మ ఎత్తుతురు. ఈ రకంగా కర్మ యొక్క ఫలితములు ప్రతిచర్యకు ప్రతిచర్య కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణములను అలవర్చుకొనవలెను. సాత్వికుడు మేకను చూసినను దాని మాంసం తినడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మయందు తనను భక్షించిన మనుష్యుడే అయినను సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానమును చేసిన ఎడల అంతటితో ఆ కర్మచక్రము ఆగును. పీఠికాపురవాసుల సాంఘాతిక పుణ్యమును సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమునకు కారణమాయెను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలితాలను పొందారు. శ్రీదత్తుణ్ణి ఆరాధించుచు శ్రీపాద వల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకాలను పొందుదురు. విషయము అర్థం కానప్పుడు మౌనం వహించుట మంచిది. అంతేకాని దివ్య భవ్యమైన ఆ శ్రీమన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతిలిచుచు పాదములకు మేకులను కొట్టవారును శ్రీదత్తావతారమును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదురు. అంతేకాక శ్రీదత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తమ అనుగ్రహ లీలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీ దత్తనామ స్మరణమున సర్వ మనోరథములు అయాచితంగా అప్రయత్నంగా సిద్ధించును. శ్రీవల్లభుని నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతులలో విఘ్నాలు అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపము. వారు ధరించింది అగ్నివస్త్రము. వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీపాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి, ఎన్ని కల్పములు గడిచినవి, ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి, కానీ శ్రీదత్తుల వారు శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవరూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. సృష్టిలోని ప్రతి అణువణువు ఈ పరమ సత్యమునకు సాక్ష్యం పలుకును. స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ. శ్రీపీఠికాపురంనకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థముల మూలన్న ఆశిష్యులనందజేయు వింత సాధువు. అతడు ఎవరినైనా పొగడిన ఎడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలం క్షీణించినట్లే. ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తుడు ఎక్కడున్నాడని అడిగారు. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానం చేసి ఏలా నదిలో ఉన్నాడని తెలిపెను. అంతటా ఏలా నదిలో ప్రయత్నం చేయగా స్వయంభూదత్తుని విగ్రహం బయల్పేడింది. దానిని ఒక శుభముహూర్తంన అపర సర్వమంగళాదేవి అయిన సుమతీ మహారాణియు బ్రహ్మ తేజో విరాజితులైన అప్పలరాజు శర్మయు పునఃప్రతిష్ఠించారు. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగింది. ఆ మహోత్సవంనకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యం వహించారు. విద్యారణ్యుల ఆవిర్భావము. ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిగిన నాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ ఇంటికి భిక్షకు పిలిచారు. ఆ సిద్ధుడు వల్లే అనను. తాతగారింటినున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలం 2వ సంవత్సరం వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన
పుత్ర వాత్సల్యం పొంగినది. మేనమామ అయిన వెంకావదానులు భుజంపైకెక్కి వినోదంగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుతూ సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగారు. ఆ నవ్వును వినిన సిద్ధుడు సమాధిస్థితుడయ్యెను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు, మాధవ, నాకు 16 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయుడుచే హిందూ సామ్రాజ్యం స్థాపించబడును. హరిహరునకు బుక్కరాయునికి నీవు తోడై ఉండుము. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవు అయ్యవు కాక, నీ సోదరుడైన సాయనాచార్యునింట రాబోవు శతాబ్దములలో గోవింద దీక్షితులు జనించును. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూర్ మహామంత్రివై వర్ధిల్లెవు కాక అన్నారు. అంతటా ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద బాష్పములు జలజలా రాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవోకగా శ్రీపాదుల వారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత అనెను. అంతటా శ్రీపాదులు ఇలా అన్నారు. నీవు శృంగేరి పీఠంను అధిష్ఠించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యెదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతీ నామమున జనించెదవు. నీకు నాయందు పుత్రవాత్సల్యం మికుటంగా ఉన్నది. కావున నేను నృసింహ సరస్వతీ నామమున తిరిగి అవతారమెత్తినప్పుడు నీవు కృష్ణ సరస్వతీ నామమున నాకు కాశీలో సన్యాస దీక్ష ఇచ్చెదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణమాతయు సాక్షి. నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరింపవలెను. వశిష్ఠ, శక్తి, పరాశర శత్రయాఋషి, ప్రవరాన్విత, పరాశర గోత్రోద్భవులను ఋగ్వేదులను అయిన వాజపేయ యాజుల మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతుగాంచి తీరును. నాయన, రేపు నీకు మరిన్ని విషయాలను చెప్పెదను అని తిరుమలదాసు ఈరోజు వృత్తాంతం ముగించెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.